యేసరత్న గారు, వైసీపీలో వలసలు ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. వైసీపీలో ఒకరి తర్వాత ఒకళ్ళు వికెట్ల మీద వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. పార్టీతో సహా సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా రాజీనామా చేశారు అన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. అలాగే బాలినేనికి కనీసం అంత చనువు ఉండి ఎప్పుడు పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసే బాలినేని కూడా 3 రోజుల నుంచి విజయవాడలో మకాం వేసి హోటల్లో కూర్చొని చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది. ఎందుకు, ఏం జరుగుతుంది, ఇంత కల్లోలానికి కారణం ఏంటంటారు? దీనిలో అందరికి ప్యానెల్లో ఉన్న అందరికి పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి 24/7 వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇందులో మనం అంత ఆందోళన పడాల్సినంత ఇది మాకేం అనిపించట్లేదమ్మా. ఎందుకంటే ఇది సహజం. ఎందుకంటే మా నాయకుడు మొదటి నుంచి కూడా మరి చెప్పేదానే ఈ రోజున మరి పరిస్థితులను బట్టి ఇంప్లిమెంట్ చేయటం. ఈ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో చూసినట్టయితే సామాజిక పరంగా ప్రాంతాల దృష్టిలో పెట్టుకొని మరి అక్కడున్న అన్ని విధాలు ఆలోచించేసి కొన్ని మార్పులు చేర్పులు చేసిన మరి పిమ్మట ఇట్లాంటి చిన్న చిన్నవి జరగటం అనేది ఇది అదే పెద్ద రాజకీయంలో పెద్ద విశేషం కాదమ్మా. అయితే మీరన్నట్టుగా మరి కొంతమంది వైసీపీ నుంచి పొలోమని పోతున్నారనేది అది చూసినట్టయితే నిన్న ఒక పేరుగాంచిన మరి విజయవాడ ఎంపీ గారు కేసినేని నాని గారు మరి నిన్న పార్టీలో జాయిన్ అయిన సంగతి కూడా ఒకసారి శ్రోతలందరికీ అక్కడ మీకు అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ప్రతి పార్టీలో జరిగేయే కానీ కొత్తగా వైసీపీలోనే జరుగుతున్నాయని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదని నేను చెప్తున్నాను.